కొంతమంది ఇళ్లల్లో రుసరుసలాడుతూ ఉంటారు. ఆ మొఖం చూస్తేనే వామ్మో వీళ్ళే మనుషులు బాబోయ్ ఇంత కోపమా అని చీదరేస్తుంది. కానీ ఇంటి నుంచి గుమ్మం దాటితే చాలు ఎంతో మర్యాదగా పలకరిస్తారు అందరినీ కూడా. ఎంత ఓపికగానో ఎంతో వినయంగానో ఉంటారు బయట వాళ్ళ దగ్గర. ఇంట్లో ఆడమనిషి ఏం అడిగినా వీళ్ళకి ఎక్కడ లేని విసుగొస్తుంది. ఏ మాట అడిగినా సరే ఒక మాట ఎక్కువ రెండో మాట తక్కువ అన్నట్టు మాట్లాడతారు. అసలు మాట్లాడటానికే ఓపిక లేనట్టు మిగతా కోపం అంతా వీళ్ళ దగ్గర చూపిస్తారు. వీళ్ళు ఇలా చేస్తుంటే ఆడవాళ్ళు భయపడిపోతారు. ఏం మాట్లాడాలన్నా ఏం విసురుకుంటాడో ఏం మండిపడతాడో అని ఆఖరికి పిల్లలకు కూడా ఎంత భయమో తండ్రితో మాట్లాడాలంటే. అంత కఠినంగా ప్రవర్తిస్తారు ఇళ్లల్లో ఒక్కో మగాడు. వీళ్ళ ముందు ఎలా బ్రతకాలో కూడా ఆ ఇంట్లో వాళ్ళకి అర్థం కాక చాలా బాధలు పడతారు. వీళ్ళతో మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తారు వీళ్ళు. అందరూ కాదండి, చాలామంది ఉన్నారు. మేము చాలామందిని చూస్తూనే ఉన్నాము. ఇప్పటిదాకా ఫోనుల్లో గంటల గంటలు మాట్లాడతారు. ఇంట్లో ఆడమనిషి ఒక్క మాట అడిగేసరికి, ఉదాహరణకి పిల్లలు ముద్దుగా ఉంటారు అందరి ఇళ్లల్లో, చాలా బుద్ధిమంతుల్లాగా చాలా ప్రశాంతంగా చాలా బాగా ఉంటారు. కానీ పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఎలా చేస్తారు? ఇల్లు పీకి పందిరేస్తారు. పిచ్చి పిచ్చిగా గోల చేస్తారు. ఎంత పేసీ పెడతారో, ఎంత గోల చేస్తారో, ఎంత ఏడుస్తారో. వీడు పేసీ పెడతాడు, వీడు అల్లరి చేస్తాడు అని మనం ఎవ్వరికీ చెప్పినా ఎవ్వరు నమ్మరు. అంత బుద్ధిమంతుల్లాగా ఉంటారు ఈ పిల్లలు కూడా. బయటికి వెళ్తే వాడు ఇంట్లోనే ఉంటాడు. అలా తల్లి అంటే వాడికి లెక్కలేదు. ఇంట్లోనే ఉంటాడు కానీ తల్లి అంటే వాడికి లెక్కలేదు. ఏదైనా చెయ్యొచ్చు అమ్మ దగ్గర అని అనుకుంటాడు. ఏది చేసినా అమ్మ దగ్గర అమ్మ ఏం చేయదు అని అనుకొని వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు ఇంట్లో. అదే మనస్తత్వం వీళ్ళు పెద్ద అయ్యాక పెళ్ళాల దగ్గర కూడా బిహేవ్ చేస్తారు ఇలాంటి వాళ్ళే అని అనిపిస్తుంది వీళ్ళు ఇలాంటి వాళ్ళని చూస్తుంటే. నాకు మాత్రము అలాగే అనిపిస్తుంది. వీళ్ళు చిన్నప్పుడు కూడా ఇలానే ఇంట్లో వాళ్ళని ఏడిపించి ఉంటారు అని నాకు మాత్రం అలానే అనిపిస్తుంది. వాళ్ళు బయట నటిస్తారు. బయట నటించి ఇంట్లో ఉండి అదే మనిషి, అది ఆడ మనిషిని ఎట్లా చూస్తారనుకున్న వీళ్ళు. ఆడ మనిషి కాదు, అది భార్య కాదు, బొమ్మ అది మన సొంతం. దాన్ని మనం ఏమైనా చేయొచ్చు. భార్యని ఒక మనిషిలాగా, ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిలాగా చూడకుండా దాన్ని ఒక బొమ్మలాగా చూస్తారు. దానికి అది మనిషి అని మర్చిపోతారు. ఆమెని మెడ కూడా విరిసేయచ్చు, అది బొమ్మ, దాని మెడ కూడా విరిసేయచ్చు. మనం చిన్న పిల్లలు కనుక బొమ్మలు చేస్తారు చూసారా? అలాగే చిన్న పిల్లలు బొమ్మలు చేస్తారు చూశారు కదా. నా బొమ్మ నేనేమైనా చేసుకుంటాను అని అనుకుంటారు. అలానే వీళ్ళు అలా బిహేవ్ చేస్తారు. మగవాళ్ళల్లో చాలా మందిలో ఇలానే ఉంటుంది. ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడటం, మర్యాదగా సమాధానం చెప్పటము. అదే భార్య ఏమన్నా ఎవరితోనైనా చక్కగా బయటకు వెళ్తే పక్కన నవ్వుతూ మాట్లాడతారు. అసలు మెలికలు తిరిగిపోతా మాట్లాడతారు, నవ్వుతూ మాట్లాడతారు. మర్యాద గల్లోడలాగా అంత వినయంగా ఉంటారు బయటికి వెళ్తే. అదే భార్య ఏమన్నా అడిగితే రయ్యం లేస్తారు. రయ్యం లేసి తొమ్మలాడిపోతారు. దగ్గరకు రాకుండా కసిరి కొట్టటము, మాటల్లోనే కసురు చూపించటము. రెండోసారి నోరెత్తడానికి కూడా లేకుండా ఏదన్నా కావాలని రెండోసారి అడగకుండా చేస్తారు. అడగటం కూడా లేదు. ఇంకా ఏంటి ఇలా చేస్తున్నారు అని ప్రశ్నించకూడదు. ఒకవేళ ప్రశ్నలు ఏమైనా వేస్తే ఈ ప్రశ్నలు ఎదుర్కోలేని వాళ్ళు ఏంటంటే, ఒకవేళ ఈ ప్రశ్నలన్నిటి సమాధానం చెప్పలేని వాళ్ళు బయట చాలా ప్రశ్నలు ఎదుర్కొంటారు. వీళ్ళకి చాలామంది జనాలు దొరుకుతారు. ఎక్కడ వాళ్ళు ప్రెషర్ బయట పడకుండా వాళ్ళ ప్రెషర్ అనేది ఎక్కడ బయట పడలేరు. మొహమాటం, వీళ్ళకి బయటికి వెళ్తే ఒకటే మొహమాటం, ఈగో, భయం. అలాంటి వాళ్ళే ఇలా ఇంట్లో పడతారు. బయటికి వెళ్ళినప్పుడు బుద్ధిమంతుల్లాగా ఉంటారు. అసలు ఏం కనపడలేరు. ఎంత బుద్ధిమంతుల్లాగానో ఉండి బయట జనాల దగ్గర బాగుండి ఇంట్లోకి వచ్చి బయట వాళ్ళ దగ్గర మొహమాట పడతారు, ఈగో పడతారు, భయపడతారు. అలాంటి వాళ్ళు వచ్చి ఇలా ఇంట్లో ఆడవాళ్ళ మీద పడతారు. ఇది చాలా ఈజీ కదా, ఆడవాళ్ళ మీద పడతామంటే చాలా ఈజీ కదా, అందుకని అలా పడతారు. మానసికమైన దౌర్జన్యాలు అవన్నీ బయట చల్లని వాళ్ళంతా ఇంట్లో సాగించుకుంటారు. మానసికమైన వాళ్ళు కూడా ఎలాగైనా రోగం అన్నట్టుగా చేస్తారు. ఇంట్లో తెగ సాగించుకుంటారు. వీళ్ళు
వీళ్ళనే వీళ్ళది వీక్నెస్ అంటే వీక్నెస్ జబ్బు కాదండి. వీళ్ళకి వీక్నెస్, అది ఒక వీక్నెస్ లాంటిది, జబ్బు మాత్రం కాదు. అది వైనంగా ఉండాలంటే వీళ్ళు వైనంగా చేసుకుంటే కనుక ఆ జబ్బు కనుక పోవాలంటే వీళ్ళు కరెక్ట్గా ఉంటే కనుక అనుకుంటే చెట్టు అయిపోతుంది. వీళ్ళు కరెక్ట్గా ఉండాలనుకుంటే అది చెట్టు అయిపోతుంది. ఎవరైతే మగవారు ఇలా చేస్తున్నారో వాళ్ళు ఇవన్నీ కట్ చేసుకోవాలి. నీకు చేతనవ్వాలి, బయట ఎవరికైనా సమాధానం చెప్పాల్సి వస్తే అక్కడ చెప్పలేకపోయారనుకో చాలా మృదువుగా మాట్లాడతారు. వాళ్ళతో ఇలా ప్లీజ్ రేపు చెబుతాను, కనుక్కుంటాను, నేను చూసుకుంటాను అని అంటారు ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు. అదే మనిషి ఇంట్లోకి రాగానే అక్కడ అనిసిన ఫ్రెషర్ లోపల ఉన్న ఫ్రెషర్ మొత్తం లోపలదంతా బయటకు పెట్టి అది ఎక్కడ వచ్చేస్తుందోనని బయటికి అది జబ్బు కాదు కదా, అది బయటకు వస్తానికి అది నటన కాదు, జబ్బు కాదు, కేవలం వీక్నెస్. ఆ పరిస్థితులను ఫేస్ చేయలేక, బయట పరిస్థితులు ఫేస్ చేయలేక, ఎవ్వరికి సమాధానం చెప్పలేక, అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండలేక, పరిస్థితులను హ్యాండిల్ చేయలేక అలా అణుచుకున్న ప్రెషరు ఇంట్లో బయట పెడతారు. బయట చెల్లక అక్కడ ఏమి లేక బయటికి వెళ్ళినప్పుడు పనికి రాక మాట్లాడటం కూడా కుదరక ఇంట్లో చూపిస్తారు. అది ఎప్పుడైనా ఒకసారి బయట పెడితే ఆ వీక్నెస్ అనేది సరే ఏదోలా పాపం బయట ఎన్ని బాధలు పడి వస్తున్నాడు అని సర్దుకోవటానికి ఆడ మనిషికి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఎప్పుడు అలానే ఉంటే ఎలా అని అనుకుంటారు. కానీ క్రమక్రమంగా వీళ్ళు కూడా అలవాటు పడిపోతారండి. ఆడవాళ్ళు కూడా ఈ టార్చర్కి అలవాటు పడిపోతారు. ఇంట్లోకి వచ్చి నేను తుమ్మతుమ్మలాడినా నన్నేం చెయ్యలేరు, నాకు భోజనం గడుస్తుంది, ఇల్లు గడుస్తుంది. అదే ఆ పెళ్ళాం వీడికన్నా చాదిష్టిది అనుకోండి, ఆ పెళ్ళాం కూడా వీళ్ళలాంటిది అనుకోండి, చాదిష్టిది అనుకోండి, వెనక్కి తిరిగి రెండు వడ్డించింది అనుకోండి చెడమ్మడ, అప్పుడు ఇంట్లో కూడా ఇలా చేయటం మానేస్తారు. ఇంట్లో ఇంట్లో మనిషి బలహీనతను బట్టి మెతకన పట్టి వీళ్ళు ఆటాడిస్తారండి. వాళ్ళకంటే గడుసుదైతే గనక వాడు ఒకటంటే ఇది రెండు అనేది అయితే గనక బయట వాళ్ళు గనక ఎట్ట కోపం చూపిస్తే వీళ్ళు అణిగి మణిగి ఉంటారో ఇంట్లో ఆడది కూడా అలాంటిది అయితే వీళ్ళు ఇంట్లో కూడా ఇలా చేసే మొత్తం మానేస్తారు. మామూలుగానే అమ్మాయి అంట ఉంటారు, కానీ చేయలేకపోతున్నారు. ఆడవాళ్ళు చేయలేకపోతున్నారు. మగవాళ్ళు తొమ్మలాడుతుంటే ఆ మగాళ్ళకి ఆడవాళ్ళకి కాళ్ళు చేతులు ఆడవండి. అసలు వాళ్ళు ఏమంటారో అని భయంతో కాళ్ళు చేతులు ఒక్కొక్కరికి వణికిపోతాయి. ఏం చేయాలో తెలియదు. పైగా పిల్లలుంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళ ముందు ఎవరు ముందు పడితే వాళ్ళ ముందు కసిరి కొడితే వీళ్ళు అవమాన భారం తట్టుకోలేకపోతున్నారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆడవాళ్ళు చాలామంది ప్రెషర్కి గురవుతున్నారు. మగవాళ్ళకి ఎలా ఉంటుందంటే నేను చాలా మంచి ఇల్లు కట్టాను, నగలు కొంటాను, బయటకు తీసుకెళ్తాను, చక్కగా బయట భోజనం పెట్టిస్తాను, ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాను, అన్నీ చేసుకుంటున్నాను, అన్నీ కొని పెడతాను, అన్నీ అమర్చాను, 2 పిల్లలు ఉన్నారు, ఇంకేం కావాలి దీనికి, జీవితానికి నేను ఇన్ని అద్భుతాలు చేశానే. కానీ ఎన్ని చేసినా విసుక్కోవటం, కసురుకోవటం ఈ ఆడ మనిషి మీద ఎలాంటి పరిణామాలు చూపిస్తుంది అంటే ఆ అమ్మాయి ఆ ప్రెషర్ అనేది ఎక్కడ బయట పెట్టుకుంటుంది, ఎవరికి చెప్పుకుంటుంది అనేది మాత్రం వీళ్ళు అర్థం చేసుకోరు. 50% ఆడవాళ్ళకి బీపీలు, వేరే జబ్బులకి, రకరకాల అనారోగ్యాలకి, తొందరగా షుగర్ లాంటి భయంకరమైనవి రావటానికి ఇవే కారణం. ప్రెషర్ అంతా ఆడవాళ్లే తీసుకోవాల్సి వస్తుంది. ఈ మగవాళ్ళ ప్రెషర్ అంతా వీళ్ళదే. మళ్ళీ పనులు తప్పవు, పిల్లలు తప్పరు, పిల్లల్ని చూసుకోవద్దు, శారీరకంగా ప్రతి నెల వచ్చే బలహీనత కూడా వీళ్ళకి ఉంటుంది. పిల్లల్ని చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలా, నెల ఈ అదే వెయిట్ ఉంటుంది కదా, మెన్సెస్ ఉంటుంది కదా, అది కూడా వీళ్ళే పడాలి. ఇలా వేధించే వాళ్ళతో, చీటికి మాటికి కసిరి కొట్టే వాళ్ళతో మామూలుగా ఉండాలంటే ఎంత కష్టం. వీళ్ళ మంచి చెడు చూడాలి, తిండి తిప్పలు చూడాలి, ఎంత కష్టం. మనకు కూడా విసిరే అవకాశం ఉంటే బాగుండు, ఏది పడితే అది విసిరి కొట్టొచ్చు అని అనుకుంటారు. కానీ అందరూ మెత్తగా ఉండరు కదా. విసిరే అవకాశం ఉన్నోళ్ళు తప్పకుండా విసిరేస్తారు. వీళ్ళకి తగ్గవాళ్ళైతే పోట్లాడతారు, ఇల్లు రణరంగంలాగా చేస్తారు. వీళ్ళకి తగ్గోళ్ళైతే ఆయన అంతే ఈమె ఇంతే అనేట్టుగా కూడా
ఉన్నారు. పిల్లలు పాపం ఏం చేయాలో అర్థం కాక ఎటు పారిపోవాలో తెలియదు. అత్త మామ ఇంట్లో ఉండలేరు. ఈ ప్రెషర్ అణుచుకోలేని ఆడవాళ్ళు ఇలానే గొడవలు పడతారు. ఇలా ఆడవాళ్ళు కూడా ఉండారండి. నువ్వు డీమ్ అంటే డా అని ఇసిరిసిరి కొడత వీళ్ళకి తగ్గట్టు చేస్తున్నారు చాలామంది ఆడవాళ్ళు. అందుకని పిల్లలు ఏమైపోతారో అర్థం కావట్లా. ఇద్దరు ఒకే రకంగా పోట్లాడుకునే వాళ్ళు కూడా ఉండారు. ఇద్దరు గొడవలు పడతానే ఉంటారు. అమాయకులు మాట్లాడలేక వాళ్ళు ప్రెషర్ అనుభవించే వాళ్ళు అనారోగ్యం పాలవుతారు. అమాయకులు ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడలేని వాళ్ళు ఉంటారు చూసా, వాళ్ళు ఈ ప్రెషర్స్ అనుభవించి అనారోగ్యాల పాలవుతున్నారు. తొందరగా వాళ్ళకి వృద్ధాప్యం వస్తుందండి. తొందరగా ముసలోళ్ళు అయిపోతున్నారు. వాళ్ళు అలా ఆలోచించి అడగలేకపోతారు. అడగలేరు. ప్రెషర్ అణుచుకుంటారు. ప్రతి మగాడు భార్య వీకుగా ఉన్న తనకంటే 5-6 ఏళ్ల చిన్నదే ఇలా అయిపోయిందేంటి ఈ అమ్మాయి అని ఆలోచిస్తే 50% మీరే అని అనిపిస్తుంది. మీరు కనుక ఆలోచిస్తే 50% మీ మూలానే ఇలా అయింది అని మీకు వచ్చిద్ది, తెలిసిద్ది. కానీ మీరు అలా ఆలోచించరు. 100%ని నేను అనుకోని, కానీ 50% మాత్రము మగవాళ్ళ దౌర్జన్యం, వాళ్ళ విసురు, పదే పదే భార్యని అవమానించటం, మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క, మీ చెల్లెలు అనటమే కాదు, నువ్వు సమాధానం చెప్పకపోవటం, ఏది అడిగినా వాళ్లకు ఏం కావాలో ఇవ్వలేకపోవటం. కొంతమంది ఉంటారు నో అంటారు, ప్రతిదానికి ఏది అడిగినా నో అంటారు. అలా అనే పెద్ద మనుషులు కూడా చాలామంది ఉండారు. కానీ తరువాత మళ్ళీ చేస్తారు. ఫస్ట్ ఏమన్నా ఏది పట్టించుకున్నట్టు ఉంటారు, కానీ తర్వాత చేస్తారు. మొదట నో అనగానే ఆడవాళ్ళు తట్టుకోలేకపోతారు. ఎవ్వరూ లేనప్పుడు నో అన్నా వీళ్ళు తట్టుకుంటారు. కానీ ఎవరెంతమంది ఉన్నా కూడా వాళ్ళ ముందు అవమానపడతారు. ఇది వరకు రోజులు కాదండి ఇవి. ఆడవారు ఏ మాట పడితే ఆ మాట పడేవాళ్ళు ఈ రోజుల్లో లేరు. మగవాళ్ళు తెచ్చి పెడితేనే ఇల్లు జరుపుకోవటం ఈరోజు ప్రపంచం కాదు. ఉద్యోగం చేయకపోయినా ఇళ్లల్లో ఉండే వాళ్ళైనా సరే హౌస్ వైపు తక్కువే ఉన్నారు. హౌస్ వైపు ఉన్నారు చాలామంది. ఒకవేళ హౌస్ వైపు ఉన్నా కూడా వాళ్ళకి కూడా జీవితము, వాళ్ళకు కూడా ఎలా బతకాలి, ఎలా చేయాలో కూడా వాళ్ళకి తెలుసండి. ఎలా చేయాలో అలా చేసుకుంటున్నారు ఏదో ఒక రూపంలో. కానీ కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు, పిల్లల స్కూళ్ళు, పేరెంట్స్ మీటింగులు, వాళ్ళ క్లాసులు, వాళ్ళ ట్యూషన్లు, దైనందిక జీవితం ఒక యుద్ధంలాగా ఉందండి ఈ రోజుల్లో. ప్రతి వాడికి నువ్వు బయటకెళ్ళి ఎంత యుద్ధం చేస్తావో ఇంట్లో ఉండే అమ్మాయి కూడా అంత యుద్ధం చేయాల్సిందే. మార్పు ఎక్కడుంటే రంగాలు వేరు. నీ రంగం వేరు, ఆవిడ రంగం వేరు. ఒకళ్ళది కురుక్షేత్రం అయితే ఇంకొకరిది పానిపట్టులో లోపలలో తేడా లేదు. ప్రతి వాడు ఈ రోజున యుద్ధం చేసే పరిస్థితిలోనే ఉన్నాడు. భార్యలకి, ఇంట్లో ఉండే భార్యలు డిప్రెషన్కి గురవుతున్నా, డిప్రెషన్లోకి దిగిపోతున్నా, తొందరగా అనారోగ్యాల పాలవుతున్నా, మానసికంగా వీళ్ళేమన్నా ఇబ్బంది పడుతున్నా, ఏజ్ లుక్ వచ్చేస్తున్నా, మొట్టమొదటిగా మగవాళ్ళు వీళ్ళు ఇలా అయిపోతే మా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోవాలి. ఈ ఆడవాళ్ళు వీళ్ళు ఇలా అవ్వటానికి మన పాత్రే కారణం అని ఆలోచించుకోవాలి. కరెక్ట్ చేసుకోవాలి. మనం ఎందుకు ఇలా అయిపోవాలి అని చెప్పి ఆ వాదనని వాటిని కరెక్ట్ చేసుకోవాలి. మీరు భార్య మీద విసుక్కోకుండా ప్రధానంగా ఏంటంటే మీరు బయటకు వచ్చే రకరకాల టాస్క్ వాటిని డైరెక్ట్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేస్తే జీవితంలో మీరు ఇంకా ముందుకెళ్తారు. ప్రెషర్ అణుచుకొని ఇంట్లోకి వచ్చిన దగ్గర నుండి అగ్నిపర్వతాలు బద్దలు చేస్తే ఏ లాభం? భర్త పదే పదే భార్యని ఇలా విసుక్కుంటే పిల్లలకి తల్లి అంటే లెక్కలేని తనం ఏర్పడిద్ది. భర్త పిల్లల ముందే విసురుకుంటాడండి ఏ మాట పడితే. పిల్లలు కూడా తల్లిని తక్కువ చేసి చూడటం మొదలు పెడతారు. ప్రతి దానికి కూడా నాన్న రాని నీ సంగతి చెబుతా, నీ సంగతి తెలుస్తా అంటారు. టీనేజ్లో తల్లిని లెక్క చేయరండి వీళ్ళు. చిన్నప్పుడు నన్ను కొట్టావుగా నీ పని చెబుతా అంటారు. తల్లులకి విలువ ఇవ్వరు. తల్లికి విలువ ఇవ్వకపోతే జీవితం వాడికంటూ విలువ ఉండదు. వాడికి కూడా ముందు విలువ ఉండదు. ఏ పిల్లవాడికైనా సరే వాడి విలువ వాడు తెలుసుకోడు. కారణం భర్తే అవుతాడు. 100% భర్తే మగపిల్లలను కూడా బయట ప్రెషర్ అంతా ఇంట్లోకి వచ్చి అల్లరి చేసే మనస్తత్వం పిల్లల్లో ఉన్నా కూడా మనం దాన్ని కొంత కరెక్ట్ చేసుకోవాలి.
చెబుతూ ఉండాలి. ఇది కరెక్ట్ కాదు అని తప్పుని వాళ్ళకి చెబుతూ ఉండాలి. తప్పు నాయన ఇలా చేయకూడదని వాళ్ళకి చెప్పి మనం కరెక్ట్ చేసుకోవాలి. నీకు అంత ప్రెషర్గా ఉందా, 4 గుంజీలు తీ, పైకి కిందకి ఎక్కి దిగుతూ ఉండు, లోపల ఉన్నదంతా బయటకు వెళ్ళిపోద్ది. నీకు ప్రెషర్గా ఉంటే గాలి తీసుకో, ఊపిరి తీసుకో, ఏదన్నా వేడిగా తాగు, తీయగా తిను, పిల్లలతో కాసేపు ఆడుకు, కాసేపు బయట తిరిగిరా. అదంతా రిలీజ్ అయ్యి లోపల నుంచి అదంతా నా మీద పడేస్తే నేనేం చేయను అని చెప్పగలిగే అవకాశం ఉన్నవాడికి చెప్పుకోవాలి. లేని పరిస్థితుల్లో ఎవరైనా సహాయం తీసుకోండి. వినగలిగితే చెప్పుకోండి పిల్లలకి, వినలేకపోతే ఎవరైనా సహాయం తీసుకోండి. భర్తకైనా సరే వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ, చుట్టాలతో కానీ, వాళ్ళ అమ్మగారితో కానీ అల్లుళ్ళు సహాయం చేయరండి. వాళ్ళ చెల్లెళ్ళు కానీ, చుట్టుపక్కల మానవ సంబంధాలు కానీ ఏం చేయాలి, ఏం చూసుకోవాలి, అందరితో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. వాళ్ళ ద్వారా ఇతన్ని మనం ఇలా చెప్పుకోగలిగితే, వాళ్ళ చేత చెప్పించగలిగితే, కొంతమందితో మనం డైరెక్ట్గా మాట్లాడలేం కదా, వాళ్ళు మాట వినరు, మన మాట అసలు వినరు. ఎవరితోనైనా చెప్పించవచ్చు. ఆ అవకాశాన్ని ఫ్రెండ్స్తో చెప్పించవచ్చు. విసురుకుంటే కసురుకుంటే ఆ అమ్మాయి ఏమవుతుందిరా అని ఎవరైనా చెబితే తగ్గొచ్చు. కాస్త కాకపోతే కాస్త అయినా తగ్గొచ్చు. వీళ్ళు ఎవరు చెప్పినా వినరు, అందుకని బయట వాళ్ళ చేత కూడా చెప్పించవచ్చు. వెళ్ళి అందరికీ చెబుతున్నావు, నన్ను బజార్న పెట్టావు అని అనొచ్చు వాళ్ళు. దాని సంగతి తర్వాత నేను చెప్పేది ఏంటి, నిన్ను అందరూ చూడటంలా నీ ఫ్రెండ్స్ ముందు అందరి ముందు పరువు తీస్తుంటే భార్యది అందరికీ తెలిసేందే కదా. భార్యలకి ఇతని భాగవతం తెలియ ఒకళ్ళకి చెప్పేది ఏంది, ఇంట్లోకి వచ్చిన కాంచి అరుతుంటే బయట చుట్టుపక్కల వాళ్ళందరూ వింటానే ఉండారు కదా, ఏమో బజార్ని పెట్టేది ఏంది, కొత్తగా అల్లరి చేసేది ఏముంది అక్కడ. ఇలాంటి వాళ్ళను చూస్తుంటే చాలా చిరాగ్గా ఉంటుంది. భార్య అంటే నీ దృష్టిలో మనిషి కాదా, బొమ్మ. నీ చేతిలో ₹1,00,000 ఫోన్ ఉంది, దాన్ని విసిరి కొట్టు. భార్య బొమ్మ అనుకుంటున్నావా? డబ్బులు గుర్తొస్తాయి. అమ్మో, ఫోన్ విసిరేస్తే ఎలా? 1,00,000. మరి ఆ మనిషి రక్త మాంసాలతో ఉన్న జలతత్వంతో ఉన్నదాన్ని విసిరి కొడితే ఆ బొమ్మ పగలదు, లోపల బతికి ఆ చితికిపోతుంది. చితికిపోతుంది నీ భార్య. ఇన్ని రకాలుగా ఫోనే నువ్వు పగలగొట్టవే, మరి నీ భార్యని అలా చేస్తున్నావే. విసుక్కోవటము, కసురుకోవటము, పిల్లల్ని కసిరినట్టు, పిల్లలతో మాట్లాడినట్టుగా లెక్క లేకుండా మాట్లాడి, మనం ఈ రోజుల్లో పిల్లల్నే కసరకూడదు. తల్లుల్ని కసిరితే ఎట్లా? జీవితం పాడైపోతుంది. సమాజము, భవిష్యత్తు, మన ప్రపంచాలు చాలా చిన్నవైపోతాయి. 100 మంది మగపిల్లలకి 100 మంది ఆడపిల్లలు లేరు. 80-85 మందే ఆడవాళ్ళు. నీకు దొరికిన నీ భార్యని కాపాడుకోవాలి. ఈ పరిస్థితి వస్తే మగవాళ్ళని హ్యాండ్ చేయాలి, మాట్లాడుకోవాలి, విషయం చెప్పగలగాలి. చెప్పలేకపోతే ఎవరితోనైనా చెప్పించాలి. ఇంటికి రాగానే విసుకొచ్చే ఈ పరిస్థితిని ఇంట్లో ఉంచకుండా జాగ్రత్త పడండి. అది అలవాటైపోకుండా చూసుకోండి. ప్రతిసారి జాగ్రత్తగా ఉండలేకపోవచ్చు, కానీ వాళ్ళకి హ్యాబిట్స్ ఉంటాయి కదా, పోతే కష్టం కదా. పిల్లలకు కూడా చెప్పుకుంటూ ఉండాలి. ఇది ఒక కష్టసాధ్యమైన సంగతే, కానీ ట్రై చేయండి. ఇలా ఫ్రెండ్స్ ద్వారా, తోడబుట్టిన వాళ్ళ ద్వారా చెప్పిస్తే కొంత మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి శాదిస్తి మొగుళ్ళకి కొంత రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని చాలామంది మార్చుకున్న వాళ్ళు కూడా ఉండారండి. బయటకు వెళితే వినయ విధేయతలతో ఉండేవాళ్ళు ఇంట్లోకి వస్తే